ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చావు కదా, అలాగే వాడికి గ్లాసులో మందు పోసిచ్చింది నేనేనమ్మా. ఆ రోజు పెళ్ళం మెళ్ళలో తాళి కడితే మనం చీటీ కట్టేస్తే ఆ డబ్బులన్నీ మనకే వస్తాయన్న ధీమా ఉంటుంది చూడు. అలాగే పెళ్ళం మెడలో తాళి కడితే తన మీద సర్వహక్కులు మనవే రాని వాణ్ణి రెచ్చగొట్టి పంపించిన మూర్ఖుణ్ణి నేనేనమ్మా. అవును బామ్మరిది, నువ్వు నన్ను కావాలంటే తిట్టమ్మా. వాడు నా మాటలకి ప్రభావితమై నీ దగ్గరికి వచ్చాడు. వాడు ఏం చేశాడో నేనైతే చూడలేదు, కానీ వాడి మొహం చూస్తుంటే వాడు తప్పు చేసింది తెలుస్తుందమ్మా. అలాగే వాడు పశ్చాత్తాపం పడుతుంది కూడా తెలుస్తుంది. అది గమనించు తల్లి. మామయ్య, మీ కొడుకు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తనేమీ అమాయకుడు కాదు. తనని సమర్థించకండి. అది కాదమ్మా, నీ మాటల్లో అర్థం ఉంది. శ్రీనుని మేం వెనకేసుకు రావట్లేదు. రేపు నువ్వు వాడికి విడాకులిస్తే నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించాల్సి వస్తుంది. బాబాయ్, మీరందరూ నన్ను అందరితో పాటు ఉండొచ్చు అన్నప్పుడు నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను చెప్పండి. నేను మీ అందరితో కలిసిపోయినప్పుడు నాకింకొక తోడెందుకు చెప్పండి. నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరని నేనెందుకు బాధపడాలి చెప్పండి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అసలు తెలియట్లేదమ్మా. నాకింకెవరూ ఏమీ చెప్పకండి మామయ్య. శ్రీనుతో సంతకం పెట్టించమని నేను ఆల్రెడీ రాత్రి పెద్దమ్మ పెదనాన్నలకి డివోర్స్ పేపర్స్ ఇచ్చాను. ఇంకా సేపట్లో ఆ పేపర్స్ మీద శ్రీను సంతకం పెట్టబోతున్నాడు కూడా. జీవితంలో దేనికి విలువివ్వని శ్రీను తన ఆటోగ్రాఫ్కైనా వాల్యూ ఉందనుకుంటే చాలు. ఇప్పుడు ఏం చేయమంటావు బామర్ది? ఇప్పుడు సీను గనక పేపర్స్ మీద సంతకం పెడితే కలిసి ఉండమని మనం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్లే విడిపోతారు. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియట్లేదే. అవును అదేనే. టీ తీసుకోండి. పార్వతి, నాకు కూడా ఒక కాఫీ తీసుకురావచ్చు కదా. తీసుకొస్తాను వదినా. ఏంటా కాగితాలు? ఏంటో మరి. పార్వతి, సీనయ్య ఎక్కడా? పిలవనా అక్క, రూమ్లోనే ఉన్నాడు. వద్దు, వాడేమీ ఆద్యలాగా ఊర్లు పొలిమేర్లు దాటర్లేవే. ఆ పిల్ల వింటుందమ్మా. నేనైతే వినాలనే చెప్తున్నానే. సీనయ్య, సీనయ్య, వదినా, ఏంటా కాగితాలు? ఆస్తులకు సంబంధించినవా? నీకు ఆశ ఎప్పుడు వాటి మీద ఉంటుంది కదా. అవి విడాకుల పత్రాలక్క. విడాకులవా? నా కొడుకు ఆద్య విడిపోయినట్టేనా? ఆనందంతో అవస్థ పడకే, కొంచెం ఆగు. వాటి మీద సీను ఇంకా సంతకం పెట్టలేదు. దాందే ఉంది, కోడి కెలికినట్టు ఉంటుంది. ఎంతసేపు పెడతాడు? ఆ కెలుకుడికే ఇంతదాకా తీసుకొచ్చింది. అబ్బా మీరాపండి. జానకి ఏం చెప్తుందో వినండి. వీటి మీద
ఆచ్యమిళ్ళో బలవంతంగా తాళి కట్టిన సీనయ్య చేత సంతకం పెట్టించటానికే పిలిచానత్తయ్యా. ఇలా సంతకం పెడితే అలా విడిపోతారా? ఏ నీకు కూడా ఒక కాగితం కావాలా? ఆహా, నేనేం చేసుకోను. మరి మ్మ్. మ్మ్. సీనయ్య సీనయ్య సీనయ్య, వీటి మీద సంతకం పెట్టు. పెట్టి నానా, త్వరగా పెట్టి. నాన్న కన్నా అని నువ్వు వాడిని బలవంతం చేసావనుకో, నీ తలకాయ మీద పడతాది ఒకటి మొట్టికే. ఒక్క నిమిషం ఆగినా ఆగు. అత్తయ్య, ఆద్య విషయంలోనే నీకు మామయ్యకి ఎన్నో విభేదాలు వచ్చాయి. అంత మాత్రాన మీరు విడాకులు తీసుకున్నారా? లేదే. మా నాన్న అమ్మని ఎన్నిసార్లు కొట్టాడు? అది రమారమి ఇంకొకసారి కొడితే 108 సార్లు అయిపోద్దిరా. మొక్కుబడి సంఖ్యలో ఉండిపోద్ది. ఏమంటావు పద్మం? ఆ? చూడమ్మా, కొడతారంట. ముందు వాణ్ణి చెప్పనివ్వండి. అది అది నువ్వు చెప్పు నాన్న. చిన్న మామయ్య చిన్నత్తయ్య ఎన్నిసార్లు పోట్లాడుకున్నారు? ఎక్కడా? 4 గోళ్ల మధ్య నువ్వు మొహం చిట్లించినా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా. ఎన్నిసార్లు గొడవలు పడ్డా చిన్న మామయ్య అయినా మా నాన్న అయినా విడాకులు తీసుకోలేదు కదా. ఆ అవకాశం అదృష్టం మాకు రాలేదు నాన్న. సీను, మా అందరి గురించి కాదు, నీ గురించి చెప్పు. సంతకం పెడతావా పెట్టవా? పెట్టనమ్మా. నువ్వు పెట్టను అంటే నేను ఉండను అంటుంది ఆద్య. సీను పెట్టడమేమో గాని మీరు మధ్యలోకి రాకండి. మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.